వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరి అప్కమింగ్ రివ్యూలో భానుమతి ఒక్కసారిగా సంతోషంలోకి ఒక్కసారి బాధలోకి వెళ్ళింది. అసలు ఏం జరిగింది? మరి బలరాము జైలు నుంచి విడుదలయ్యాడా? హారతిచ్చి మరి శారద లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏమైంది? మరి ఇటు పార్దు అటు భానుల పెళ్ళి జరగాలి అనుకుని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లాయర్ని తీసుకుని పార్దు మధురపూడి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. జైల్లో ఉన్న బలరాము కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా బలరాం వంక యాజ్ టీజ్గా ఎస్ఐ కూడా అంతే కోపంతో చూస్తూ ఉంటాడు. ఇంకా లాయరు బెయిల్ పేపర్స్ తీసుకుని ఎస్ఐ గారు బలరాం గారికి బెయిల్ ఇప్పించండి అనగానే, చూడండి లాయర్ గారు, మీరు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు, ఆయన విడుదలవుతారని అనుకుంటున్నారు. అక్కడితో అయిపోదు. ఈ పగ చల్లారదు. నాకు అవమాన భారంతో కుంగిపోయి రగిలిపోతున్న పగ బగ మండిపోతూనే ఉంది. ఆ పగ అలాగే ఉంటుంది. జీవితాంతం పోరాటం చేస్తాను. ఆయన సుఖంగా బయటకెళ్ళి ఉండలేడు అని చెప్పేసి అనగానే ఇంకా పార్థకి కోపం వస్తుంది. ఏంటి ఎస్ఐ గారు, బగ మండేది ఎప్పటికైనా బూడిదైపోవాల్సిందే కదా అనగానే ఒక్కసారిగా అవాక్ అవుతాడు ఎస్ఐ. ఏంటి అనగానే, అదే మీ పగ కోసం మాట్లాడుతున్నాను. మీరు బగబగా రగిలిపోతున్నారు కాబట్టి ఎప్పటికైనా చల్లారాల్సిందే. మా నాన్నగారి పరువు ప్రతిష్ట అతని మంచితనం తెలుసుకుని ఏదో ఒకరోజు మీరు మీ కోపాన్ని చల్లార్చుకుంటారు అని చెప్పేసి అంటాడు. అనగానే ఇంకా ఎస్ఐ ఏం మాట్లాడకుండా, కానిస్టేబుల్ అతన్ని వదిలేసేయండి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే కానిస్టేబుల్ వచ్చి లాక్ తీయంగానే బలరాం బయటకు వస్తాడు. రావడంతోనే, నాన్న క్షమించండి నాన్న, మిమ్మల్ని ఆలస్యంగా తీసుకెళ్తున్నాను అనగానే, ఏంట్రా పార్దు అని చెప్పేసి వెంటనే హాక్ చేసుకుని బాధపడతాడు. ఇంకా వెంటనే, నేను రిలీజ్ చేయడం లేట్ అయినా పర్వాలేదురా, కానీ నన్ను ఇంతగా అవమానపరిచినా నా పరువు తక్కువ చేసిన అమ్మాయి ఆచూకీ తెలుసుకున్నావా అంటే, అదే పనిలో ఉన్నాను నాన్న, తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే దుర్గా వచ్చి, అన్నయ్య నీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు అన్నయ్య, పదన్నయ్య వెళ్దాం అని హాక్ చేసుకుని కారులో కూర్చోమని చెప్పి ఇంక ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా ఇదిలా ఉండగా కోటికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అరే కోటి, మీ బలరాం గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు అని చెప్పి అనగానే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు కోటికి. హద్దు పద్దు లేకుండా ఇంకా ఒక్కసారిగా గంతులు వేస్తున్నంత పని అవుతుంది. అమ్మా, మంచి గుడ్ న్యూసే, మంచి గుడ్ న్యూస్. ఆ బలరామయ్య గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారంట. ఇంకేముంది, కోటి రెట్లు ఆనందంగా ఉంది. చెడిపోయిన ఈ పెళ్ళిని ఆయన కాళ్ళ వేళ్ళ పడి ఆయనతో మాట్లాడి నా కూతురి పెళ్లి జరిపించుకోవాలి కదా. ఆయన ఎలాగూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు కాబట్టి ఇంకా నాకు వెళ్తాను, ఏదో ఒకటి చేసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిన ఈ పెళ్లి జరిపించేలాగా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, అవునరా కోటి, నువ్వు 2 కన్నీటి బొట్లు కార్చు, ఆయన మనసు కరుగుతుంది. నీకు కావాలంటే ధైర్యం సరిపోకపోతే ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళు, తాగి వెళ్ళు అనగానే, అత్తయ్య ఈ పెళ్ళి జరగాలనుకుంటున్నారా లేకపోతే చెడిపోవాలి అనుకుంటున్నారా? పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు మందు తాగి వెళ్ళమని డబ్బులు ఇస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా మాట్లాడితే జీవితం బాగుంటుంది, లేదంటే అడుగు కూడా బయట పెట్టకుండా గెంటేస్తారు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే జైలు నుంచి విడుదలయ్యారని తెలిసిన భానుమతి మనసులో సంతోషపడుతుంది. పోన్లే, ఆ పెద్ద అయినా నా కారణంగా జైల్లో ఉన్నారు, అవమానపడ్డారు, రిలీజ్ అయ్యారంటే సంతోషంగా ఉంది. కానీ నాన్న మళ్ళీ ఈ పెళ్లిగోల మొదలుపెట్టారు. ఆగిపోయిన పెళ్ళి అని చెప్పి అనుకుంటుంటే మళ్ళీ ఇదేంటక్క, మళ్ళీ ఈ పెళ్లిగోల. ఆయన ముందు ఇలాంటి ఐడియాలు ఇచ్చిన చచ్చుపుచ్చు ఐడియాలు ఇస్తున్నా నాన్న మనకి పిండం పెట్టాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏం చేసి మళ్ళీ తప్పించుకోవాలో తెలియటం లేదే అని చెప్పేసి అంటుంది. ఇంక ఈ లోపల ప్రమీల చాలా సంతోషంగా, ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ అవుతుంది కదా, మన భాను కూడా సంతోషపడుతుందని దగ్గరకు వచ్చి ఇంకా సంతోషంగా కూతురు మొహం చూసుకుని వెళ్తుంది లోపలికి. ఇంకా ఇదిలా ఉండగా బలరామయ్య ఇంటికి చేరుకుంటాడు. చేరుకోగానే ఇంకా ఇంట్లో వాళ్ళంతా గుమ్ముగా వచ్చేస్తారు. శారద పళ్ళెంలో హారతి పట్టుకుని వస్తుంది. ఇంకా దిగంగానే, అమ్మ శారద, హారతి ఇచ్చి మీ ఆయన లోపలికి ఆహ్వానించు అనగానే ఇంకా అక్కడున్న పెద్ద బండరాయిని కాలుతో తంతాడు. తన్ని, నాకు జరిగిన ఈ అవమానం
నేను భరించలేకపోతున్నాను. ఈ ఊరిలో ఎంతో పరువు ప్రతిష్ఠ బ్రతికిన నాకు ఒక అమ్మాయి చేసిన ఫోన్ వలన ఇంత నరకం అనుభవించాల్సి వచ్చింది అని చెప్పేసి, ఈ నరకం మామూలు విషయం కాదు. పగకి పగ తీర్చుకోవాల్సిందే. నేను అనుభవించిన వ్యధ వాళ్ళు అనుభవించాలి అని చెప్పేసి అనంగానే ఇంకా అప్పుడు విశ్వం వస్తాడు. నాయనా నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమైంది. సూర్యుడంతటి వాడికి తప్పలేదు. సూర్యగ్రహణం వచ్చి కనుమరుగైపోతాడు. అలాంటిది మనం మామూలు మనుషులం. మనం ఎలాగైనా కొన్ని కష్టాల నుంచి తట్టుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా సరే శారద తీసుకెళ్ళు అని చెప్పి అనంగానే శారద లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా లోపలికి వెళ్ళంగానే వాళ్ళ కుర్చీలో కూర్చుని చాలా దిగాలుగా ఉంటాడు. అన్నయ్య నువ్వు అలా కూర్చుంటే మేము అందరం విలవిల్లాడిపోతున్నాం. మాకేమీ తెలియటం లేదు. నువ్వు మామూలుగా ఉండన్నయ్యా. ఆ అమ్మాయి విషయం నేను చూస్తాను. ఆ అమ్మాయిని ఎలాగోలా కనిపెడదాం. ఏదో ఒకటి చేద్దాం. నువ్వు మాత్రం ఇలా కూర్చోకన్నయ్యా అని చెప్పేసి అంటాడు. అనంగానే ఇంకా లేదు దుర్గా, నేను జీవితంలో నా జన్మలో ఇలాంటి సమస్య ఎప్పుడూ నాకు రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏమైనా నాకు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అని చెప్పి అనంగానే అక్కడే ఉన్న భువన మరి శక్తి శాంభవి ఇద్దరు అల్లల్లాడిపోతూ ఉంటారు. అన్నయ్యకి ఎంత ఉగ్రరూపం ఉందో చూసావా? చూసి నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఏమనుకోవాలి అని చెప్పేసి, ఇంత పని చేసావే భువన, తెలిస్తే చంపేస్తారా అమ్మా అని చెప్పేసి అంటుంది. చంపేయడం కాదు, ఇంట్లో నుంచి గెంటేసి నిలువ నీడ లేకుండా చేస్తారు. అయినా నువ్వు చేసినదేమో తక్కువ పని అని చెప్పేసి అనంగానే ఏం చేయాలమ్మా, భయం వేస్తుంది అనంగానే భయం కాదు, నోరు మూసుకుని ఇట్రా అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడే నా పరువు తీయాలని కూర్చున్న ఎవరో కక్ష కట్టుకుని కావాలని నన్ను ఇంత అమర్యాదపూర్వకంగా చేశారు. కాబట్టి వాళ్ళని అస్సలు వదలను అని చెప్పేసి అంటుంటే ఇంకా పార్దు, నాన్న నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి వాళ్ళైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నించోపెట్టిన దాకా నిద్రపోను. ఇది నీకు నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి చేతిలో చెయ్యేసి మరి చెప్తాడు పార్దు. ఇంకా ఆ మాట విన్న తర్వాత కొంచెం మామూలు అవుతాడు మరి బలరాము. ఇంకా ఇది ఇలా ఉండగా రెండవ రోజే తన రూమ్లో ఎప్పట్లాగానే మరి రెడీ అవుతుంటే అక్కడికి శారద వచ్చి జేబులో పెన్ను పెట్టి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొంచెం ధైర్యంగా ఉందండి. మీరు లేని ఇల్లు ఎంత మూగపోయిందంటే అసలు అందరం విలవిల్లాడిపోయామండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి బయటికి వస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా పార్దు ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే పాపం పెళ్ళి ఆగిపోయిన ఆ అమ్మాయిని చూసి ఎంత బాధపడుతుందో. నేనే ఇంత బాధపడుతున్నానంటే మరి ఖచ్చితంగా పార్దు ఖచ్చితంగా భానుమతి కూడా చాలా కోలుకోలేనట్టు అయిపోతుంది. తను ఎలా ఉందా ఏంటన్నది నా ఆలోచన అంతా అని చెప్పేసి అంటాడు. అదే కదా, ఏముంది పార్దు, మీ నాన్న ఎలాగూ రిలీజ్ అయ్యాడు. మళ్ళా ఏదైనా ముహూర్తాలు చూసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకుని మళ్ళీ అదే పెళ్లిపీటలు చేసుకోవాలని చెప్పేసి అని అనుకో, జరుగుతుంది అనగానే, కానీ జరుగుతుంది కానీ మొన్న నానమ్మ మాట్లాడిన మాటలు నాకు భయంగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంటికి కోట్లయ్యే పరిస్థితే లేదని చెప్పేసి గట్టిగా తెగేసి చెప్తున్నారు. ఎలా సూరి, ఎలా అని చెప్పేసి అనగానే, ఎందుకు అట్లా అవుతుంది? మీ నాన్న నీ సంతోషం కోసం ఒప్పుకున్నాడు. ఎవరో చేసిన ఫోన్ కాల్ దెబ్బకి నీ పెళ్ళి ఆగిపోవడం ఏంటి పార్దు? అలా జరగదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి జరుగుతుందని నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా మరి అదే విషయంలో శారద కూడా పాపం పార్దు ఎప్పుడు తండ్రి సంతోషం కోసం, తండ్రి ఎలా ఉన్నా కానీ తను ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు అని అనే లోపల ఇంకా బలరాం దగ్గరికి పార్దు వస్తాడు. నాన్న, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా మీరు ఎవరి ముందు కూడా తల వంచకూడదు. మీకు ఏమంటే అమర్యాద జరగకూడదు. ఎప్పుడు మీరు ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటాను నాన్న. ఇలా ఉంటే నాకు ఇష్టం నాన్న అనగానే ఇంకా సరే అని చెప్పేసి
హ్మ్, బలరాం బయటికి కూర్చుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా ఆనందంతో కోటి సైకిల్ మీద బలరాం ఇంటికి వెళ్ళి మాట్లాడాలని బయలుదేరుతాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి భానుమతి మళ్ళా మొదటికొస్తుంది. నాకు ఎలాగోలాగా ఆ బసబ్బాయిని కలిసి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలని ఉందే వసు. అక్క, అలా చెప్పితే ఆ ఫోన్ చేసింది నువ్వే అని తెలిసిపోతుందక్క. ఎప్పుడు అలాంటి పని చేయకక్క. ఇలా చెయ్యకపోతే ఎలానే అని చెప్పేసి అంటుంది. మరి పార్దు మనసు తెలుసుకుని బలరాము ఈ పెళ్లి ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెడతాడా? ఇంటికి వచ్చిన కోటిని మరి వాళ్ళమ్మ అవమానకరంగా మాట్లాడుతుంటే బలరాం ఏం చేయబోతున్నాడు? మరి ఇంకా శాంభవి, ఇటువైపు భువన ఇద్దరూ కూడా మరి ఓ పక్కన గజగజ వణికిపోతూ ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషపడుతూ మళ్ళా వచ్చిన కోటిని చూసి ఏం మాట్లాడతారు అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.